మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరుదైన రాజకీయ పరిస్థితి ఏర్పడింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నతమ్ములు ప్రధాన పార్టీల మద్దతుతో ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. గ్రామానికి చెందిన పులిసాయిలు అచ్చమ్మ దంపతుల కుమారులు వెంకన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ పదవికి బరిలో నిలవగా రామచంద్రు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. ఇక ఇద్దరు అన్నతమ్ములు గ్రామంలో హోరాహోరీగా ప్రచారం చేస్తూ నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల రణరంగాన్ని వేడెక్కిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పల్లెపూర్లో ఇద్దరు అన్నతమ్ములు విజయం కోసం సర్వశక్తులు ఒడుపుతున్నారు. గ్రామంలోని రచ్చబండలు ప్రధాన వీధుల్లో వీరి పోటీ గురించే చర్చ నడుస్తుంది. గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తామంటూ ఓటర్లకు ఇద్దరు హామీలిస్తున్నారు. ఈ పోరు నెల్లికుదురులో రాజకీయ వేడి పెంచింది. గ్రామంలో స్థానిక సంస్థ ఎలక్షన్ రావడం జరిగింది. ఆ ఎలక్షన్ లోపల మేము సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. నా పేరు పులి వెంకన్న. నేను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి బలవారి ఆశీస్సులతోటి ఈ రోజు నిలవడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా నువ్వు ఉండాలి. 2-3 సార్లు నష్టపోయినావు కనుక నీకు మేమందరం సహకరిస్తామని మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ మా అందరు కూడా మాకు సహకరించి ఫుల్ సపోర్ట్ గా వాళ్ళు మాత్రం నాకు పనిచేయడం జరుగుతుంది. రోడ్లు కానీ రేపు ఏ సమస్య ఉన్నా అవన్నిటిని కూడా నేను ముందుపడి చేసడానికి మాకు గవర్నమెంట్ ఉన్నది, ఎమ్మెల్యే గారు ఉన్నాడు కాబట్టి వారి ఆశీస్సుల ద్వారా మేము ఇటు సర్పంచ్ గా ఆ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి ఇవన్నీ పనులు కూడా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజాసేవ చేస్తానికి సిద్ధంగా ఉన్నాము. అటు ఇంద్రమ్మ గ్రామాలు కూడా 50 గ్రామాలు వచ్చినాయి. ఇటు సన్న బియ్యం గాని ఇటు ఇవన్నీ కూడా కరెంటు ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేయడం జరుగుతుంది. అవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకొని నన్ను ఆశీర్వదిస్తారని చెప్పండి. నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని నేను ఖచ్చితంగా ఈ మా ఎమ్మటన్న అందరు లీడర్లు కూడా నన్ను బలపరిచి ఫుల్ మేజర్ తోటి గెలిపిస్తారని ఆశిస్తూ నేను ఈ ఊరుకు సేవ చేయాలి వచ్చినా నేను వీళ్ళ జేబులో తీసుకుని నా జేబులో వేసుకుంటాను కాదు. నాకు డబ్బులు అనేది అవసరం లేదు. అది ఒక ప్రజల సేవ చేయడానికి 5 ఏళ్ళు నన్ను గెలిపించుకుంటే ఆ ప్రజలకు లాభం జరుగుద్ది, లేకపోతే నష్టం జరుగుతుంది. తప్పనిసరి నేను భారీ మేజర్ తోటి ఈ గ్రామ ప్రజలను గెలిపిస్తారని చెప్పి నేను ఇప్పుడు అన్నదమ్ములకు మనకు సంబంధం లేదు. పార్టీ తప్పనిసరి పార్టీకే కట్టుబడి ఉంటాం. అన్నగా పార్టీ మేము ఉన్నోళ్ళు అయితే ఆ పార్టీలో ఉండి అన్నకే సపోర్ట్ చేసేవాళ్ళం, లేకుంటే ఆయన వచ్చి ఇళ్ళకనే సపోర్ట్ చేస్తాం. నేను ఇవరకు కూడా 2001లో ఎంపీటీసీ గెలిచిన. నేను భారీ మీద 472 ఓట్లతో గెలిచిన. అలా ఏమి లేదు. నేను పుల్లనరసయ్య మా అన్నయ్య పుల్లనరసయ్య ఇంకో పెద్ద ఆయన 4 సార్లు గెలిచిండు. ఏది సర్పంచ్ గా కోర్పేట చైర్మన్ 2 సార్లు ఎంపీపీ. ఆయన వారసులు నేనే కాదు, ఈ పులి ఎంకన్నా కాదు, ఎవరు కాదు. ఆయన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరుదైన రాజకీయ పరిస్థితి ఏర్పడింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నతమ్ములు ప్రధాన పార్టీల మద్దతుతో ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. గ్రామానికి చెందిన పులిసాయిలు అచ్చమ్మ దంపతుల కుమారులు వెంకన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ పదవికి బరిలో నిలవగా రామచంద్రు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. ఇక ఇద్దరు అన్నతమ్ములు గ్రామంలో హోరాహోరీగా ప్రచారం చేస్తూ నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల రణరంగాన్ని వేడెక్కిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్ చెప్పండి. థ్యాంక్ యూ మానస. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రసవతంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి చిత్ర విచిత్ర సంఘటనలు అయితే జరుగుతున్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు లేదా తోడి కోడళ్ళు ఇలా పోటీకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే జరుగుతున్నాయి. మనం మహబూబాబాద్ జిల్లాలో చూస్తున్నట్లయితే నెల్లికుదురు గ్రామ పంచాయతీ ఇద్దరు అన్నదమ్ములు ఒకరు బీఆర్ఎస్ పార్టీ ఒకరు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే పోటీ చేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములకి పోటీ చేయడం క్రమంలో గ్రామస్తులు మాత్రం కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వేయాలి, మనం ఖచ్చితంగా ఎవరికి వేయాలనేది మాత్రం కొంత ఓటర్లు మాత్రం సందిగ్ధంగా ఉన్నారు. గతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్న ఎవరైతే వెంకన్న ఉన్నాడో గతంలో పోటీ చేసి ఓడిపోయాడు. అదేవిధంగా తమ్ముడు పులి తను కూడా ఎంపీటీసీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసి గెలిచాడు. అంటే మేము చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో
వైరుధ్యం అంటే పార్టీ శత్రుత్వం అయితే ఇద్దరి మధ్యలో అయితే కొంత దూరం చేస్తుంది. ఆ ఒకే కుటుంబం నుండి ఇద్దరు పోటీ చేయడంతో కొంత వారి మధ్య పార్టీ అయితే ఒక చిచ్చు పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండే క్రమంలో ఇలా ఇద్దరు అన్నదమ్ములు ఒకరు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి మరొకరు టిఆర్ఎస్ పార్టీ నుంచి అంటే మనం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఆధిపత్య పేరు ఆ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇద్దరు అన్నదమ్ముల యొక్క పోటీ అయితే కొంత విచిత్ర సంఘటన అయితే నెలకొంది. ఖచ్చితంగా 3,800 ఓటర్లు ఉన్నారు. ఎవరిని గెలిపించే అవకాశం అయితే స్పష్టంగా ఇప్పటివరకు అయితే కల్పించలేదు. ఖచ్చితంగా అన్న గెలుస్తాడు అనేది ఒక సమాచారం, తమ్ముడు గెలుస్తాడు అనేది ఒక సమాచారం. ఖచ్చితంగా ఎవరు